టర్కీలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విమాన ప్రమాదంలో ఒక సీనియర్ ఆర్మీ అధికారితో పాటుగా హైయర్ అఫీషియల్తో పాటుగా మరొక నలుగురు కింది స్థాయి ఆర్మీ అధికారులు, ముగ్గురు క్రూ మెంబర్స్ స్పాట్లోనే మరణించారు. సో టేక్ ఆఫ్ అయినటువంటి చాలా తక్కువ సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. టర్కీలో ఈ విమాన ప్రమాదంలో 8 మంది మరణించారు. సైన్యాధ్యక్షుడు మృతుల్లో లిబియా సైన్యాధ్యక్షుడు మహమ్మద్ అలీ మరియు 4 అధికారులు ఉన్నారు. 3 ఆ ఫ్లైట్ సిబ్బంది కూడా ఉన్నారు. టర్కీ పర్యటన ముగించుకొని డసాల్ట్ ఫాల్కాన్ 50 విమానంలో టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికే కమ్యూనికేషన్ మొత్తం కట్ అయిపోయింది. సో ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత 70 కిలోమీటర్ల దూరంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. దీనికి గల ప్రధాన కారణం టెక్నికల్ అంశంగానే తెలుస్తోంది. సో ఇంకా ఎటువంటి అంశాలు తెలియదు. సో లిబియాకు సంబంధించినటువంటి సైన్యాధ్యక్షుడు టర్కీ పర్యటనకు వెళ్ళాడు. సో విజువల్స్ చూస్తున్నాం, చనిపోయినటువంటి సైనిక అధికారులకు సంబంధించి ఆ ఫోటోలు. సో ఈ 5గురు కూడా నిన్న జరిగినటువంటి ఈ సంఘటనలో మరణించారు, దుర్మరణం పాలయ్యారు. సో వీరంతా కూడా టర్కీ పర్యటనలో ఉన్నారు. టర్కీ పర్యటన ముగించుకొని లిబియా సైన్యాధ్యక్షుడు తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.